అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, రాత్రిపూట మనము కొంచెం అన్నమన్నా ఉంచాలి అనేది అంటుంటారు. అంటే మొత్తం క్లీన్ చేసేసుకోకుండా. ఎందుకంటారు? దానికి ఏమైనా రీజన్ ఉందంటారా? అన్నం ఒకటైనా కూరలు, పప్పు, చారు, పెరుగు అన్నీ ఉంచాలని చెప్పారా పెద్దవాళ్ళు? అన్నం ఒకటే విన్నాను రమగారు నేనైతే. ఎందుకు ఉంచాలో చూద్దాం. పొద్దున్నే నువ్వు అన్నం తింటావా? ఎవరికైనా ఇవ్వాలి, మనం తినాలి. సద్దన్నం తిని పనిలోకి వెళ్ళగలిగే రకపు పనులు ఉండాలి. ఎవరైనా అర్ధరాత్రి అపరాత్రి వస్తే ఉండాలి. పాతకాలంలో చెప్పిన మాట జయ ఇది. ఎంత పురాతనమైన వాక్యమో. రాత్రి గిన్నెలు ఖాళీ చేసేయకూడదు, గిన్నెల్లో ఉంచాలి. లేకపోతే అదేదో దయ్యం వస్తుంది, భూతం వస్తుంది, ఇంకోటి ఏదో వస్తుంది, దరిద్ర దేవత చుట్టుకుంటుంది, ఇలాంటివి చెప్పేవాళ్ళు. మొత్తం అంతా తుడిచేసినట్టు, లేదా మనమున్న ముగ్గురు నలుగురికే సరిపడేగా వండుకుంటే అర్ధరాత్రి అపరాత్రి ఎవరైనా చుట్టమో, పక్కమో, పక్కింటివాడో, కనీసం ఆఖరణ ముష్టివాడో వాకిట్లో వచ్చి ఉంటే, అతిథి అభ్యాగతులు వస్తే, రోడ్డు మీద నడిచిపోయేవాళ్ళు మన వాకిట్లో మన అరుగు మీద పడుకోపోతే వాళ్ళకు ఒక ముద్ద పెట్టడం కోసం ఆ మాత్రం అన్నం ఉంచు, తుడిచేయిపోక అని చెప్పేవారు. ఏ కాలం నాటి మాట అది. మనం అసలు పాతకాలపు పద్ధతులు ఒక్కటి పాటిస్తున్నాం, నాకు కోపం చేస్తుంది ఇలాంటి వింటే. ఒక్కటి పాటించాం మనం. పొద్దున్నే లేచి మొహాలు కడుక్కుని సూర్యుడికి దండం పెట్టుకుంటారా, రకరకాల తిట్టాలని మీ మొహాలు మండ అని పెద్దవాళ్ళు చెప్తే ఎవ్వరు చేయరు. ఈ పాతకాలపు సిద్ధాంతాలని మాత్రం ఎంత జ్ఞాపకం పెట్టుకుంటారో. ఒక్కడు లేవడు పొద్దునే, మనం చేయాల్సిన విధి అది చెయ్యం. పాతకాలం నుంచి వచ్చిన పద్ధతి. ఇప్పుడేమో మన వీలు వెంబడి మనం మానేసుకున్నాం. మన ఇష్టం ఇది మాత్రం మన ఇష్టం కాదు. పెద్దవాళ్ళు చెప్పారు. పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారంటే, ఇది వరకటి రోజుల్లో ట్రాన్స్పోర్టేషన్స్ ఉండేవి కాదు. బాటసారి ఎప్పుడో బయలుదేరి ఎప్పటికో చేరేవాళ్ళు. అర్ధరాత్రి అపరాత్రి వచ్చేవాళ్ళు బాటసారులు. ఎవరైనా ముష్టివాళ్ళు పగలల్లా తిరిగి ఆహారం దొనకరి ముష్టివాడు మన వాకిట్లోకి వస్తే, పోన్లే పాపం ఆకున్న వాడికి ఒక ముద్ద పెట్టడం కోసం ఖాళీ చెయ్యొద్దు. ఒకటి తెల్లవారి పొద్దున. దాని తోడు అప్పుడు పొయ్యి వెలిగించుకునేది ప్రక్రియ చాలా పెద్దది కాదు. రాత్రి ఎవరైనా చుట్టం వస్తే గబుక్కున్నప్పుడు ఇప్పట్లాగా టింగ్మని లైటర్ పెట్టి టాక్కమని వెలిగించేందుకు అప్పుడు అవకాశం ఉండేది కాదు. పొయ్యి వెలిగించుకోవాలి. ఆ పొయ్యిలు అందరికీ ఇళ్లల్లో ఉండేవి కాదు. వీధి వైపు పొయ్యి, వాకిట్లలో పెరళ్లల్లో ఉండేవి పొయ్యి. చీకటి పడ్డాక పొయ్యి దగ్గర కూర్చుని వంటలు గంటలు చేయలేరు, పెందరాళే వండేసుకునేవాళ్ళు. ఆ కాలపు విధానం చేయాలి. ఇప్పుడు నువ్వు రాత్రి ఒక ముద్ద అన్నం ఉంచావు, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా దాన్ని తిరగమాత వేసుకుని తినేస్తామా? తిరగమాత వేసుకుని తినేసేయచ్చు, దద్దోజనం చేసుకుని తినేసేయచ్చు, లేకపోతే ఏమంటారు టమాటా రైస్ చేసుకుని తినేయచ్చు. కానీ మనం అవేం చేయట్లా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వేరే వ్యవహారాలు ఉంటాయి. మధ్యలో మనకి డయాబెటీస్ ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, పిల్లలు కడుపుతో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, మనకి నడుము నొప్పులు ఉండొచ్చు, నిలవబడిన అన్నం తింటే మనకు సూటు కాకపోవచ్చు, రకరకాల వ్యవహారాలు. చివరికి ఈ అన్నం ఎక్కడికి వెళ్తుంది? డస్ట్బిన్లోకి వెళ్తుంది. ఈ డస్ట్బిన్లోకి వెళ్ళడం కోసం ఆ రాత్రి ఉంచమన్నది కాదు. నువ్వు పొద్దున లేచి వినియోగం చేయగలిగితే ఉంచు. ఇప్పుడు కూడా పొద్దున్నే నువ్వు రాత్రి కాస్త నేను పాలు పోసి ఓ పెరుగు బిళ్ళేసి తోడు పెట్టి పొద్దున్నే తింటావు. లేదా పొద్దున్న అన్నం కాస్త కలిపేసి అంత పెరుగన్నం భర్తో భార్యో పిల్లలో ఎవరో ఒకళ్ళు తినేస్తారు. వేస్ట్ చేయకూడదు కదా. అప్పుడు చెప్పిన విధానం, ఎందుకంటే ఈ ఆలోచనలతోటి చెప్పబడింది. అంటే అప్పుడు ఓన్లీ బాటసార్ల కోసమే చెప్పారేమో. బాటసార్లు, చుట్టాలు, అదే బాటసార్లు చుట్టాలు అంతే తప్ప పెరిగేసుకోవటానికో లేదా పాలు పెట్టి తోడేసుకోవటం ఈ అన్నం ఈ పర్పస్ కాదు. లేదా పొద్దున్నే చద్దన్నం తిని పనిలోకి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ కోసం అన్నం ఉంచుకునేవాళ్ళు. పొద్దున్నే చద్దన్నం తినేవాళ్ళు. మరి వ్యవసాయదారులు వాళ్ళంతా పొద్దున్నే అన్నాలు తినేవాళ్ళు. పని చేసుకునే ఆడపిల్లలు అందరూ కూడా స్కూళ్ళకి వెళ్ళే పిల్లలు, మేము కూడా చిన్నప్పుడు చద్దన్నమే తినేవాళ్ళం. మే కాదు చద్దన్నం కూడా తినేవాళ్ళం. అవకాశం ఉంటే రాత్రి అన్నం ఉందనుకో, పొద్దున ఇంకా వేరే టిఫిన్ లేదు, నాన్న పెద్దదని తినంటే ఆవకాయ పెరుగన్నం కలుపుకుని హ్యాపీగా తినేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఏ తర్వాణిలో అవయో చేసుకునేవాళ్ళు. విధానాలు ఆనాడు వేరు, ఈ రోజు విధానం వేరు. మనకి మర్నాడు పొద్దున వాటిని వినియోగం చేసే అవకాశం ఉంటే ఉంచుకోండి. ఉంచుకోవటం కోసం వండుకోకండి. మిగిలితే పారేయద్దు, పొద్దున వాడుకోండి. పారేసేదాన్ని వారేయమని శాస్త్రం. అట్లా వేస్ట్ కాకుండా ఉండేటట్టయితే రాత్రన్నం ఉంచుకోవచ్చు. ఉంచుకోవాలి లేకపోతే మంచిది కాదు లాంటిది మాత్రం పొరపాటు. నువ్వు పొద్దున తినవు, దాన్ని పని మనిషి కూడా ఇవ్వవు, నీకు పని మనిషి లేదు, లేదా మీ పని అమ్మాయి పట్టుకెళ్ళదు, తిందో,
నువ్వు డస్ట్బిన్లో పడేస్తావు. రాత్రి ఉంచడం శాస్త్రం కాబట్టి ఉంచడం కోసం ఎక్కువ వండాము లాంటివి ఆలోచనలు చేయబోకండి. ఈ రోజుల ప్రకారం మారండి. ప్రత్యేకించి నిజం చెప్పాలంటే మనం కూడా చాలా వీడియోలు చేసాం, చద్దన్నం తినండి అని ఎంకరేజ్ చేసాం. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా చెప్పుకున్నాం కదా రమ్మగారు. మీరు తింటే 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 ఉంచుకోమంటున్నారు. పైగా మళ్ళీ చద్దన్నం కూడా శీతాకాలం తినండి అని నేను చెప్పలేదండి. శీతాకాలాలు తినకూడదు, చలి రోజుల్లో తినకూడదు, చలికాలం అంతా వేడి అన్నం తినాలని ఆ వీడియోలు కూడా చేసాం. అవునవును, కేవలం వేసవి కాలం కోసమే మాట్లాడుకుంటే బాగుంటుంది. మనకేంటంటే శరీరానికి ఏమి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఈ రోజుల్లో కావాలి చెయ్యాలి, అన్నం మిగల్చాలి అంటే మర్నాడు పొద్దున దాని వినియోగాన్ని ఆలోచించుకోండమ్మా. పురాతన కాలంలో చెప్పారు కాబట్టి అన్నం మిగల్చాలని వండబోకండి. ఊరికే వస్తున్నాయి బియ్యం, 50 రూపాయలు లేనిదే కిలో బియ్యం వస్తున్నాయండి. అసలు ఒక గుప్పెడు గింజలు పారేస్తే రూపాయలు పారేసినట్టే, ఒక 8-10 రూపాయలు పారేసుకున్నట్టే. ఏది 10 రూపాయలు నోటు ఇస్తే విసిరే బయటికి విసిరం మనం. అన్నం అయితే డస్ట్బిన్లో వేసేస్తామా? అస్సలు చేయకూడదు కదా. అసలు అన్నం ఎప్పుడు వృధా చేయకూడదు, చెయ్యకూడని పనే అది. నువ్వు 10 నోటు పారేస్తే ఎవరికైనా దొరికితే ఏదైనా కొనుక్కుని తింటాడు, బతుకుతాడు ఎవడో. నువ్వు పాడైపోయిన అన్నాన్ని పారేస్తే ఎవరికి ప్రయోజనం? వృధా కదా, అది వృధా కాదు. కాబట్టి పాతకాలపు పద్ధతులు మనకి ఉపయోగపడే వ్యవహారాల కోసం చెప్పారు కానీ విధానం సిద్ధాంతం ప్రకారం చెప్పబడలేదు. ఏ పాతకాలపు సిద్ధాంతాలు కావవి. ఉపయోగం ఉండాలి. ఉపయోగం ఉంటే ఉంచుకోండి, చేసుకోండి. లేనప్పుడు ఈ పాత ఇంట్లో చెప్పారు మా అమ్మమ్మ ఈ కాలానికి అనుగుణంగా మార్చుకోవాలి, అనుగుణంగా మార్చాలి. ఈ అన్నం ఉంచకపోతే మనకి లక్ష్మీదేవి ఉండదు, లేదా దరిద్ర దేవత మన ఇంటికి వస్తుంది లాంటివి నమ్మకండి. అదైతే కాదు. మా తోడుకోడలు చెప్తుంది, హిందీ ఒరియా వాళ్ళు, పాత్రలు కరుస్తాయి బాబీ, గిన్నెల్లో నీళ్లు పోయాలి అంటుంది. పాత్రలు కరవటం అంటే ఏముంది, రేపు పొద్దుటికి ఎండిపోయి పకోడీ ముక్కలాగా అవుతాయి, తోమలేవు నువ్వు. అవునవును. రాత్రి ఏం చేయాలి, మెతుకులన్నీ ఖాళీ చేసి శుభ్రంగా నీళ్లు పోసి పెడితే పొద్దున్న చకచకా తోమేసుకోవచ్చు. ఇవన్నీ వాళ్ళ సిద్ధాంతాలు. నైతో పాత్రలు కాటేంగే హమే అంటుంది, అదే డైలాగ్ అన్నమాట. పాత్రలు ఎందుకు కరుస్తాయి, పాత్ర కరవదు, నువ్వు తోమలేపోతావు రేపొద్దున. అది కదా పాతకాలపు మాట మనకు చెప్పేది. పిల్లలకి ఇలా అర్థం కాదని ఒకవేళ నేను చెప్పే అలా అన్నావు అనుకో, పాత్రలు కరుస్తాయి, కరవ్వు, నీకు గిన్నెలు ఇట్లా వదలవు అని చెప్తే నేను గట్టిగా తోమేస్తాను, ఇప్పుడు నీళ్ళు పోయటానికి నాకు బద్ధకం అంటారు. అలా కాకుండా ఒక చిన్న భయం పెడితే ఇది చేస్తారని చెప్పబడిందే కానీ పురాతనమైన పద్ధతి అయినా మీ ఆలోచన ఈ రోజుకి అనుగుణంగా వస్తువు వృధా కాకుండా ఉపయోగపడేలాగా ప్లాన్ చేసుకోండి. పాత పద్ధతుల్ని కంటిన్యూ చేయొచ్చు మన అవసరాన్ని అవకాశాన్ని బట్టి, అంతే. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే.